ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 అంకెల్లో ఒక అంకెను తాకు. నీకు ఇష్టమైనటువంటి నీ బంధం ఎలా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, అలాగే ఆ బంధం నీ గురించి తన మనసులో ఏమని అనుకుంటుంది, అసలు ఆ బంధం నిన్ను చేరుకుంటుందా లేదా అనేటటువంటి ఒక చిన్న సందేశం ద్వారా ఈరోజు నీ మనసులో ఉన్నటువంటి అన్ని అనుమానాలను కూడా నేను ఈరోజు నీ నుండి శాశ్వతంగా దూరం చేయడానికి ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఆలస్యం చేయకుండా బాబా మనకు ఈ సందేశం ద్వారా ఏం చెప్పబోతున్నారనేది తెలుసుకుందామండి. బాబా గారు ఇక్కడ 2 అంటే 1, 2 అనే 2 అంకెలను ఉంచారు. ముందుగా 1వ నెంబర్తో ఉన్నటువంటి ఈ పుష్పాన్ని ఎవరైతే మనసులో ఎంచుకున్నారో వారికి బాబా గారు ఈ విధమైనటువంటి సందేశాన్ని చెప్తున్నారు. బాబా, నాకు మొట్టమొదటిగా నేను నీకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాను కదా, మరి నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు బాబా? స్వచ్ఛమైనటువంటి నా మంచి మనసుకు ఎన్నో రోజులుగా మంచి శుభవార్తలు వినిపిస్తానని చెప్పి నువ్వే అంటున్నావు కదా, మరి నిజంగా నాది స్వచ్ఛమైనటువంటి మనసేనా కాదా? నాకే అనుమానంగా ఉంది. నేను ఎవరినైనా కానీ మంచి మనసుతో, నిస్వార్థమైనటువంటి ప్రేమను పంచుతూ అందరితో కూడా సమభావంతో మెలుగుతూ ఉన్నాను. నువ్వు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ ఎప్పుడూ కూడా నీ మాటను జవదాటకుండా అందరితో కూడా సమభావంగా నడుచుకుంటున్నాను. అదేనా నేను చేసినటువంటి తప్పు? అసలు స్వచ్ఛంగా, మనస్ఫూర్తిగా నలుగురితో మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నప్పటికీ ఎదుటి వ్యక్తులు మాత్రం ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? మంచిగా ఉన్నట్లుగా నటిస్తున్నారు. పైకి మాత్రం చాలా చక్కగా, అందంగా, మనస్ఫూర్తిగా వారి హృదయంతో చెప్పినట్లుగానే మనకు ఒక సలహా ఇవ్వడం కానీ, లేదంటే మన మంచి కోరడం కానీ ఇలా చేస్తున్నారేమోనని చెప్పి ప్రతిసారి కూడా ఎవరో ఒకరిని నమ్మి మోసపోతూ వస్తున్నాను. అసలు ఈ లోకంలో మనుషులకు నిజంగా నీతి, నిజాయితీ, ప్రేమ, అలాగే బాధ్యతలు, సమాజం పట్ల ఉన్నటువంటి మంచి భావాలు ఇవన్నీ కూడా ఏమైపోతున్నావు? కరువైపోతున్నాయా? నిజంగా నాకు ఒక్కొక్కరిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా వీరైనా మనకు ఇంతటి నమ్మక ద్రోహం కల్పిస్తున్నారు అని చాలా బాధగా ఉంటుంది. అది మన కుటుంబ సభ్యులే కావచ్చు, లేదంటే మన బంధువర్గం కావచ్చు, మన స్నేహవర్గం కావచ్చు, లేదంటే మన చుట్టూ ఉన్నవారు కావచ్చు, లేదంటే మనకు మనమే ఎంతో నీతి నిజాయితీగా నమ్మి మన దగ్గరయ్యారని చెప్పి ఒక బంధాన్ని మనకు మనంగా అందరికంటే కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఒక బంధానికి ఎంత మంచిగా అన్ని విషయాలను చెప్పుకున్న తర్వాత ఆ బంధం గుండెల మీద తన్నిపోతూ ఉంటే చూస్తూ ఉండలేక చాలా రోజుల నుండి నిరాశకు, అలాగే ఎంతో బాధకు లోనైనటువంటి నాకు నువ్వు ఈరోజు ఏదో సందేశం రూపంలో ఒక మంచి శుభవార్తనో, లేదంటే నా బంధం నా గురించి ఏమనుకుంటుందో చెప్పాలని చెప్పి ఈ సందేశాన్ని నా ముందుకు తీసుకొచ్చావేమో అన్నట్లుగా ఈరోజు నీ మాటలను వినబోతున్నాను బాబా అని చెప్పి అనుకుంటున్నావు కదా. కాబట్టి శ్రద్ధగా విను. చూడు, లక్ష్మీదేవి వంటి నీ కళ, అలాగే స్వచ్ఛమైనటువంటి నీ చిరునవ్వు, అందమైనటువంటి నీ ముఖవర్చస్సు ఎప్పుడూ కూడా ఇలా సంతోషంగా ఉండాలే తప్ప, ఒక పుష్పం వికసించిన తర్వాత ఎంత అందంగా ఉంటుందో, వాడిపోయిన తర్వాత ఎంత నిరాశగా ఉంటుందో, అలా ఎప్పటికీ కూడా నువ్వు నిరాశకు గురి కావద్దు. నువ్వు ఎప్పుడూ కూడా వికసించినటువంటి పుష్పంలాగే ఉండు. చూడు, ఎన్ని బంధాలు నిన్ను మోసం చేసినా, ఎన్ని బంధాలు నిన్ను దూరం పెట్టినా, ఎవరు నిన్ను అంటే నలుగురిలో అవమానించినా, ఎదుటి వ్యక్తులలో ఉన్నటువంటి ప్రేమ, అలాగే వారికి ఉన్నటువంటి మోసం, ఇవన్నీ కూడా నువ్వు సమభావంతోనే స్వీకరించు. అన్నీ కూడా చిరునవ్వుతోనే స్వీకరించు. ఎందుకంటే ప్రేమ చూపిస్తే తిరిగి నువ్వు కూడా అంతే ప్రేమను పంచు.
ఒకవేళ మోసం చేస్తే వారి నుండి నువ్వు తగినటువంటి గుణపాఠాన్ని నేర్చుకోవాలి తప్ప వారిపై మరింత ఎక్కువగా ప్రేమను పెంచుకోకూడదు. ఒకరు నిన్ను మోసం చేశారు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మరలా మరలా నువ్వు ఆ వ్యక్తినే కోరుకున్నావంటే అది కేవలం నీ దగ్గర ఉన్నటువంటి లోపం అవుతుంది. ఎదుటి వ్యక్తి నీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అలాగే వారికి నీపై ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అని చెప్పి తెలుసుకున్న తర్వాత కూడా మరలా నీకు అదే బంధం కావాలని చెప్పి కోరుకున్నావంటే అది ముమ్మాటికి నీ తప్పు అవుతుంది. వారి నుండి నువ్వు కూడా ఎలా దూరంగా పారిపోవాలనేది ఆలోచించుకో. వారి నుండి నువ్వు ఎంత దూరంగా అయితే ఉంటావో, వారిని ఎంత దూరం అయితే పెడతావో అదే బాధ, అదే తీపి వారికి కూడా తెలిసి తిరిగి మరలా నిన్ను వెతుక్కుంటూ ఆ బంధం రావాలి. నిన్ను నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి బంధాల గురించి అయితే ఇక చెప్పుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే వారికి కేవలం నీ అవసరానికి, వారి అవసరానికి నీ దగ్గరకు వచ్చి చేయి చాపినటువంటి బంధాలే. అటువంటి బంధాల కోసం నువ్వు పాకులాడటం వ్యర్థం. కాబట్టి నిన్ను ఎవరైతే మోసం చేశారో ఆ బంధాన్ని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసును పాడు చేసుకోవద్దు. ఇదే నేను నీకు ఇస్తున్నటువంటి సమాధానం. నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను ఇప్పటికైనా పక్కన పెట్టు. ప్రతిరోజు కూడా నిన్ను మోసం చేసినటువంటి బంధం గురించి ఆలోచిస్తూ నువ్వు నిరాశకు గురవుతున్నావు. చూడు, నీకు రాసిపెట్టి ఉంటే తప్పకుండా ఆ బంధం అనేది నిన్ను చేరుకుంటుంది. కాబట్టి ఇక నుండి నువ్వు వ్యర్థంగా ఆలోచించవద్దు. నీ కోసమై రాసిపెట్టినటువంటి బంధం నిన్ను తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది. అంతవరకు వేచి ఉండు అని బాబాగారు మొట్టమొదటిగా ఉన్నటువంటి అంకితో ఉన్నటువంటి పుష్పానికి బాబా ఇచ్చినటువంటి సమాధానం అండి. ఇక రెండవ అంకితో ఉన్నటువంటి పుష్పానికి బాబా ఏం చెప్తున్నారంటే, బాబా, నా జీవితంలో నేను దేని గురించి ఆలోచిస్తున్నానో చెప్పు. నీవు సిరి సంపదలు, అలాగే సకల సౌభాగ్యాలు ఇవేమీ కూడా అడగడం లేదు. అలాగే నా కటాక్షాన్ని కూడా అడగడం లేదు. ఎందుకో తెలియడం లేదు. నీ మనసులో కొన్ని రోజుల నుండి ఒక ఆలోచనలు, అలాగే ఒక బాధ ఇవన్నీ కూడా నిండుకొని ఉన్నాయి. అది ఏంటో అనేది నీకు కూడా అర్థం కావడం లేదు. అది మానసికమైనటువంటి ప్రశాంతత లేక నీ మెదడు ఇలా ఆలోచిస్తూ ఉందో, లేదంటే రకరకాలైనటువంటి మనుషుల మధ్య నువ్వు ఉండడం వల్ల నీ మనసు, నీ యొక్క ప్రవర్తన కూడా మారిపోయాయో నాకు కూడా అర్థం కావడం లేదు. చూడు, ఎవరి దగ్గర ఉన్నప్పుడు వారి దగ్గర విషయాలను, సలహాలను పాటించు, తప్పులేదు. కానీ వారిలా నేను కూడా ఉండాలి, వారిలా నాకు కూడా వారు ఏ విధంగా చేస్తే నేను కూడా అలాగే చెయ్యాలి అని అనుకోవడం మాత్రం నీ తప్పు అవుతుంది. అది చూసి నీకేమనిపిస్తుందో తెలుసా? వారికిచ్చినటువంటి సంతోషాన్ని నాకెందుకు ఇవ్వలేదు భగవంతుడు, వారికిచ్చినటువంటి వస్తువును నాకెందుకు ఇవ్వలేదు భగవంతుడు అని చెప్పి ఒక భావన నీకుగా ఏర్పడుతుంది. అది భగవంతుడిపై నీకున్నటువంటి ప్రేమను తగ్గించి మరింత ఎక్కువగా కోపతాపాలకు గురి చేసేలా చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు చేయడం చాలా తప్పు. ఈ విధంగా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. నీకు రాసి పెట్టుంటే అది ఎక్కడికైనా కానీ, ఎందాకైనా కానీ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఒక వస్తువు నిన్ను అలాగే నీ ఇంటికి చేరాలంటే తప్పకుండా నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఏదో ఒక రూపంలో వచ్చే తీరుతుంది. అంతవరకు నువ్వు వేచి చూడాలి తప్ప పక్కవారికి ఉన్నది మనకి కూడా ఉండాలి, వారికి వచ్చిందే మనకు రావాలి, మనం కూడా వారిలా ఉంటే బాగుండు, వారిలాగా నలుగురితో తిరుగుతూ సంతోషంగా హాయిగా మనకెందుకు ఈ జీవితాన్ని ఇవ్వలేదు భగవంతుడు అని చెప్పి భగవంతుని ఎప్పుడూ కూడా దూషించవద్దు. సిరి సంపదలు మిమ్మల్ని వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాయి, కానీ దానికంటూ ఒక రోజు ఉంటుంది. అయితే ఈ సమయంలో ఎక్కువగా తలనొప్పులు పెట్టుకోవద్దు, లేనిపోని ఆలోచనలు పెట్టుకోవద్దు. సిరి సంపదలు, ధనధాన్యాలు అన్నీ కూడా నిన్ను చేరుకుంటాయిలే, సంతోషంగా నువ్వు కూడా ఉంటావులే. కానీ అందరిలాగా కూడా నువ్వు ఎప్పుడూ కూడా మానసికమైనటువంటి ధైర్యాన్ని మాత్రం పొందలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? నీ మనసులో భగవంతుడు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తి చెందలేకపోతున్నావు. అందరూ కూడా వారికి ఉన్న దాంట్లో తృప్తిని వెతుక్కుంటుంటే నువ్వు లేని దానికోసం తృప్తి పడకుండా, నువ్వు లేని దానికోసం ఆరాటపడిపోతూ ఉన్నదానికోసం ఆనందంగా జీవించకుండా ఉన్నదాన్ని విడిచిపెట్టుకుంటున్నావు. కాబట్టి నీకిచ్చిన దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కో. అప్పుడు నీ సంతోషం మరింత రెట్టింపవుతుంది. అదృష్ట గడియల కోసం నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్నా కానీ ఆ అదృష్టం అనేది నిన్ను ఏదో ఒక రోజు తప్పకుండా చేరుకునేదాకా నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండడం అస్సలు మంచిది కాదు. ఏదో ఒక విధంగా బాబా నీకు మంచి జీవితాన్ని ఇస్తాడులే అని చెప్పి ఆనందంగా జీవితాన్ని గడపక లేనిపోని ఆలోచనలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. చూడు, ఇంకా బాబా ఏమంటున్నారంటే అండి, ఈ అందమైనటువంటి ఈ జీవితంలో సగం జీవితం ఆలోచనలకు, సగం జీవితం ఎదుటి వ్యక్తులు ఏం చేస్తున్నారా అనే దానికోసం, సగం జీవితం
కష్టనష్టాలు ఎదుర్కోవడం కోసం ఇటువంటివన్నీ కూడా జరిగిపోతున్నాయి తప్ప నిజాన్ని తెలుసుకొని సత్యాన్ని ఎరిగి భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించడంలో మీరు ఎప్పుడూ కూడా వెనకబాటే పడుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ జీవితం అసలు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? ఈ ఉరుకు పరుగుల జీవితంలో ఏది ముఖ్యం, ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోయి మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటూ ప్రతిరోజు కూడా సమస్యలను మీకు మీరుగా సృష్టించుకుంటూ సమస్యలు మీ దగ్గరకు రాకుండా మీరే సమస్యల వెంట పరిగెడుతూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఈ డబ్బు దేనికి? అలాగే మీరు అనుభవిస్తున్నటువంటి కష్టనష్టాలన్నీ కూడా మీ దగ్గర ఉండిపోవు కదా! ఏదో ఒక రోజు కష్టాలనేవి మీ నుండి దూరం అయిపోతాయి. కాబట్టి కేవలం డబ్బే ప్రాధాన్యం, డబ్బుంటేనే సంతోషంగా నలుగురు ఉంటారనుకోవడం నీ అమాయకత్వం అవుతుంది. డబ్బు లేకుండా కూడా చాలామంది సంతోషంగా, ఆనందంగా ఇప్పటికీ ఉంటున్నారు. కాబట్టే నీతో ఉన్న వారందరూ కూడా ఆనందంగా ఉంటున్నారంటే కేవలం డబ్బుంటేనే కాదు, డబ్బు లేకపోయినా ఆనందంగా ఉండవచ్చు. నేను నువ్వుగా అలాగే నీకున్న దాంట్లో సంతృప్తిని వెతుక్కో, చాలా సంతోషంగా ఉంటావు అని చెప్పి ఎవరైతే ఈ యొక్క 2వ నెంబర్‌తో ఉన్నటువంటి పుష్పాన్ని ఎంచుకున్నారో వారికి బాబా ఇచ్చినటువంటి సందేశం. మరి తెలుసుకున్నారు కదండీ బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను.